మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో అపవాది మనల్ని విశ్వాస జీవితంలో పడేయడానికి ఎన్నో ఉచ్చులు పన్నుతా ఉన్నాడు కదా, ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. అయితే ఆ అపవాది యొక్క ఉచ్చులలో ఒక ఇంపార్టెంట్ ప్లాన్ ఏంటంటే, ఒక ముఖ్యమైన ప్లాన్ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు కదా. ఇప్పుడు మనం చూస్తే ఎన్నో నిర్ణయాలు మనం సెకండ్స్లో తీసుకోవాల్సిన సమయము మన ముందు ఉంటా ఉంది. కొన్నిసార్లు ఫోన్కి ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది, ఏమనంటే మీరు 5 మినిట్స్లో ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు 40 lakhs వస్తాయని కదా. ఇంకా ఏవో కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఈ సమయంలోపే మీరు చేసేసుకోవాలా లేకుంటే మీరు కోల్పోతారు అని. ఆలస్యం చేస్తే ఆశాభంగం అని చెప్తా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే అపవాది యొక్క పన్నాగాలు. నీకు నిర్ణయం తీసుకునేంత టైం కూడా ఇవ్వట్లేరంటే అది కేవలము అపవాది యొక్క ప్లాన్. మనల్ని పాడు చేయడానికి, మనల్ని ముంచేయడానికి, మనల్ని జీవితంలో నాశనానికి నడిపించడానికి ఆ ప్లాన్స్ అన్నీ. సో గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు కూడా తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది వివాహం విషయంలో తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నేను లేట్గా చెప్తే, నేను లేట్గా రెస్పాండ్ అయితే ఏమనుకుంటారో అని తొందరపడి వివాహాలకి ఒప్పేసుకుంటూ ఉంటారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తిని చూస్ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు చాలామంది. హేస్టీ డిసిషన్స్, తొందరగా అన్నీ జరిగిపోవాలని నిర్ణయాలు తీసుకొని జీవితంలో నిరాశ నిస్పృహకు గురవుతూ ఉంటారు. సో వాక్యం చెప్తా ఉంది, తొందరపడి నడవకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు, మనం ఏదో పనిలో ఉంటాం, చెప్తా ఉంటాం మమ్మీ నేను వెళ్ళొస్తానని. మనము కూడా బిజీగా ఉండి సరే ఓకే అని చెప్పేస్తూ ఉంటాం కదా. అది మంచిదా, మంచి పని మీద వాళ్ళు బయటికి వెళ్తున్నారా, ఇంకా వేరే పనుల మీద వెళ్తున్నారా, ఏవి కనుక్కోకుండా కొన్నిసార్లు డిసిషన్ తీసుకునే టైం లేదని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. సో అవి కూడా కొన్నిసార్లు మనకు కీడు తలపెట్టవచ్చు. సో ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది మనం తొందరపడకూడదు. వుడ్రో విల్సన్ అనే వ్యక్తి ఒక ఆయన చెప్తా ఉన్నాడు, 1 cool judgment is worth 1,000 hasty counsels. ఈ యొక్క వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక నిదానంగా తీసుకున్న నిర్ణయము కొన్ని వందల తొందరపాటు నిర్ణయాల కంటే ముఖ్యమైనది, లేకపోతే మేలైనది అని చెప్తా ఉన్నాడు. ఎన్నోసార్లు మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము, అవన్నీ కొన్ని ఫెయిల్యూర్ కావచ్చు, కొన్ని మనకు మేలు చేయవచ్చు. కానీ ఏ నిర్ణయము ద బెస్ట్ అని అంటే, ఏదైతే మనం టైం తీసుకుంటామో నిదానంగా ఆలోచించి ఇది మంచిదా, ఇది కాదా, చెడువా అని ఆలోచించి తీసుకునే నిర్ణయము మనకు మేలు చేస్తుంది. సో వాక్యం చెప్తా ఉంది, సామెతలు 19:2, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. వాక్యం చెప్తా ఉంది, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. మూర్ఖంగా ప్రవర్తిస్తే, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జీవితాలే తారుమారైపోతాయని వాక్యం చెప్తా ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఏదైనా నిర్ణయం తీసుకునే టైం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి, ప్రభువా ఇది నీ దృష్టికి అంగీకారమైనదా కాదా, ఒకవేళ నీకు ఇష్టమైనదైతే ఇది నా లైఫ్లో ఉండాలి, లేకపోతే దీన్ని దాటిపోచేయి అని చెప్పి ప్రార్థించాలా. ఇంకా మన శ్రేయస్సు కోరే వాళ్ళు ఉంటారు, మన క్షేమాన్ని కోరే వాళ్ళు చాలామంది వెల్ విషర్స్ ఉంటారు. వాళ్ళ నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి. వాళ్ళు కూడా అనుభవపూర్వకంగా చెప్తా ఉంటారు. వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకొని మనము మన జీవితంలో డిసిషన్ తీసుకోవాలి. అంతేగాని తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితంలో సమస్యలు ఎదుర్కోవద్దు. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములయ్యా. నిజంగా తండ్రి, ఎన్నోసార్లు మా నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభా మా జీవితాలు తారుమారైపోతూ ఉన్నాయి ప్రభా. మా జీవితాలు ప్రభా తండ్రి నిరాశకు, నిస్పృహకు ప్రభా, దుఃఖానికి
చిత్తానికి మేము అప్పగించుకుంటా ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభా. నిజంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు తొందరపడకుండా ప్రభా టైం తీసుకొని నీ సన్నిధిలో మేము మోకరించి ప్రభా ప్రార్థించి తండ్రి మీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. మాకు మమ్మల్ని ప్రేమించి మీరు ఎంతోమంది తండ్రి మా శ్రేయస్సు కోరేవారిని మా చుట్టూ ఉంచావయ్యా. వారందరి నిర్ణయాలు కూడా మేము తీసుకొని ముందుకు కొనసాగటకు సహాయం చేయండి. తొందరపడి నడవకుండా సహాయం చేయండి ఏదేమైనప్పటికీ ప్రతి విషయంలోనూ ఆలోచించి ప్రార్థన పూర్వకంగా మేము నిర్ణయాలు తీసుకొని నీకు మహిమ తెచ్చే వారిగా మేము ఉండటకు సహాయం చేయండి. వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అంచెలంచెలుగా మీరు వర్ధిల్ల చేయండి వారి ప్రతి అవసరతను మీ నామములో తీర్చమని వేడుకుంటా ఉన్నాను. కొద్ది విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి బతిమిలాడి వేడుకొని పొందుకుని నామా తండ్రి. ఆమేన్. God bless you.